రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువట్టం మొదలైంది. తొలి ట్రెండ్స్ 9:30-10 గంటల ప్రాంతంలో చూసినటువంటి ట్రెండ్స్ను అనుసరించి భారతీయ జనతా పార్టీ ఇదే ట్రెండ్ కొనసాగితే 50 సీట్లు దాటవచ్చు. ఈ ట్రెండ్ కొద్దిగా మారినట్టయినా కూడాను భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి ప్రాథమికమైనటువంటి ట్రెండ్స్ మాత్రమే కాబట్టి ఇంకొక గంటన్నర 2 గంటల తరువాతే క్లియర్ పిక్చర్ ఎమర్జ్ అవుతుంది. ప్రస్తుతం మాత్రము బీజేపీ ఆధిక్యంలో ఉంది. 50 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా మట్టి కరిచినట్టుగా మనము ప్రాథమికంగా 9:30-10 గంటల వరకు ఉన్నటువంటి ట్రెండ్ని బట్టి చెప్పొచ్చును. ప్రధాన నాయకులైనటువంటి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా, ఆయనైతే నియోజకవర్గం కూడా మార్చారు. పట్పట్కంచి నియోజకవర్గం నుంచి ఆయన జంగీపురాకు వచ్చారు. మూడవది, ప్రస్తుతము ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కీలుబొమ్మ ముఖ్యమంత్రి ఆతిషి మార్లేనా. ఈ ముగ్గురు తమ నియోజకవర్గాల్లో 9:30-10 గంటల వరకు వెనకబడి ఉన్నారు. బీజేపీ ముందుంది. అంటే ఈ ముగ్గురు గనక ఓడిపోయినట్టయితే అసెంబ్లీలో ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీకి 10-20 మంది ఎమ్మెల్యేలు వచ్చినా నాయకత్వ రహితమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ ప్రభుత్వము ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. ఈ ట్రెండ్ గనక కొనసాగితే ఆశ్చర్యం ఏంటంటే కేవలము షాదరా ప్రాంతాన్ని, అదేవిధంగా సెంట్రల్ ఢిల్లీ, ఈ 2 ప్రాంతాలని వదిలేస్తే మిగతా అన్ని ప్రాంతాలు, ఢిల్లీని 11 భాగాలుగా డిస్ట్రిక్ట్స్గా చూస్తారు. దీనిలో షాదరా, సెంట్రల్ ఢిల్లీని వదిలిపెట్టితే మిగతా అన్ని కూడాను ఈస్ట్ ఢిల్లీ కావచ్చును, న్యూఢిల్లీ కావచ్చును, అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ ఏరియా నుంచే వస్తారు. నార్త్ ఢిల్లీ కావచ్చు, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కావచ్చు, నార్త్ వెస్ట్ ఢిల్లీ కావచ్చు, అదేవిధంగా సౌత్ ఢిల్లీ కావచ్చు, సౌత్ ఈస్ట్ ఢిల్లీ జాట్ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము. రాజస్థాన్లో, అదేవిధంగా హర్యానాలో జాట్లు బీజేపీకి దూరమయ్యారు, వెస్టర్న్ యూపీలో దూరమయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సౌత్ ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా సౌత్ వెస్ట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చును, ఈ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం ఉంది. సో ఓవరాల్గా చూసినట్టయితే ముస్లిం మెజారిటీ ఏరియాల్లో మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఆధిక్యతలో ఉంది. ఫైనల్ ఫలితాలు మనం చూడవచ్చు. అయితే 2-3 విషయాలు మనకి గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ఒక చోటలో ఆధిక్యం ఉంది, అది చివరి వరకు నిలుపుకుంటుందా అన్నది తెలియదు. రెండవది, ఎంఐఎం ఎటువంటి ప్రభావం చూపించలేదు. అది కేవలం ఓట్లను కట్ చేసినప్పటికి కూడాను ఆ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీదే దాదాపుగా పైచేయింది. కాబట్టి ముస్లింలు బై అండ్ లార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది. ఈ ఎన్నికలోని ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈసారి పోలింగ్ గతం కన్నా తక్కువ జరిగింది. మామూలుగా తక్కువ పోలింగ్ జరిగితే ఇన్కంబెంట్ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి లాభం జరుగుతుంది. కానీ ఈసారి ఓటింగ్ శాతము తక్కువైనప్పటికీ కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ తన మద్దతుదారులను కానీ తమ ఓటర్లను కానీ ఉత్సాహపరచలేకపోయింది. వాళ్ళను పోలింగ్ సెంటర్లకి తీసుకువెళ్లడంలో పూర్తిగా విఫలమైపోయింది. బీజేపీ తన క్యాడర్ని, తన వర్కర్స్ని, తన మద్దతుదారులని, తన ఓటర్లని పోలింగ్ బూత్లకు తరలించగలిగింది. అందుకనే గతం కన్నా పోలింగ్ శాతము తగ్గినప్పటికీ బీజేపీ ఘన విజయం సాధిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ ఓటర్స్ ఇళ్ల నుంచి బయటకు వచ్చినట్టు లేరు. ఇది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ ఓటర్స్లో ప్రభుత్వం పనితీరు పట్ల వచ్చినటువంటి కోపంగా మనం భావించవచ్చు. బీజేపీ యొక్క కోర్ ఓటు పోయినసారి పడినట్టే ఈసారి పడింది. అదనంగా కొత్త ఓటర్లు అనేది కలుపుకోగలిగింది. యూత్, మహిళలు, అదేవిధంగా క్రింద తరగతికి చెందినటువంటి ఆర్థికంగా పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకోగలిగింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ తన కోర్ ఓటర్లను ఓటు వేసేటటువంటి పోలింగ్ సెంటర్ల దగ్గరికి తీసుకెళ్లడంలో విఫలమైంది. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల ఆధారంగా 2-3 విషయాలు చెప్పొచ్చు. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకతగా ఉందంటే దాని ఓటర్లు బయటికి రాలేదు.
బీజేపీ ప్రచారం ఎంత పకడ్బందీగా ఉందంటే తన ఓటర్లు అందరూ వెళ్ళి ఓటు వేసేలా చేశారు. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేవలము ఉచితాల ఆధారంగానే ఎన్నికల్ని నెగ్గాలని ప్రయత్నిస్తే ఉచితాలు ఒక దశ దాటిన తరువాత కౌంటర్ ప్రొడక్టివ్గా మారతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఉచితాల ఆధారంగా వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉచితాల ఆధారంగానే మళ్ళీ గెలుద్దామనుకున్నారు. ఉచితాలు ఆయన్ని గెలిపించలేదు. ఎందుకంటే నేను 1000 రూపాయలు ఇస్తానంటే 1100 రూపాయలు ఇస్తానన్న వాడి వైపు ప్రజలు వెళ్ళిపోతారు. ఢిల్లీలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తాను, పెన్షన్లు ఇస్తానని ప్రకటించింది. కాబట్టి సంక్షేమ పథకాల ఆధారంగానే గెలవాలని కనుక ఎవరన్నా ప్రయత్నిస్తే వాళ్ళు ఓడిపోతారన్నది ఈ ఎన్నిక యొక్క మూడవ ముఖ్యమైన గుణపాఠము. మళ్ళీ మనము 12-12:30 సమయంలో ఒకసారి అప్పుడుకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా మనం విశ్లేషించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.